శేఖర్ రెడ్డి గారు, మరొక అంశం మనం స్పందన వర్సెస్ ప్రజా దర్బార్, ఎక్కడ ఎక్కువ న్యాయం జరుగుతుంది? ప్రజల్లోకి వెళ్ళారు కానీ సార్, వాళ్ళు చెప్తారు సార్. సచివాలయాల్లో జిఎస్డబ్ల్యూఎస్ అని ఒక గ్రీవెన్స్ వెబ్సైట్ ఉండేది సార్ ఇంతకుముందు. 2019 నుంచి 2019 గాంధీ జయంతి సందర్భంగా పెట్టాం సార్ జిఎస్డబ్ల్యూఎస్, గ్రామ సెక్రటేరియట్, విలేజ్ వార్డు సెక్రటేరియట్ అని. సార్ జిఎస్డబ్ల్యూఎస్ సైట్ ఎందుకంటే, సో ఎవరికైనా సంక్షేమం రాకపోయినా ఆ గ్రామంలో ఎవరికైనా గ్రీవెన్స్ ఉన్నా ఆ జిఎస్డబ్ల్యూఎస్ లో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే, సో ఆ గ్రామం నుంచి ఎన్ని గ్రీవెన్స్లు వెళ్ళాయి, ఎన్ని క్లియర్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ డేటా వచ్చేది సార్. ఇప్పుడు ఆ జిఎస్డబ్ల్యూఎస్ వెబ్సైటే లేదు. మండల ఆఫీసుల్లో ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రీవెన్స్లు జరిగాయి సార్, ఆ గ్రీవెన్స్ లేవు. కలెక్టర్ ఆఫీసుల్లో గ్రీవెన్స్లు జరిగాయి, ఆ గ్రీవెన్స్ లేవు. స్పందన టోల్ ఫ్రీ, ఆ టోల్ ఫ్రీయే లేదు. సో ఇప్పుడు ఏం నడుస్తుందంటే సార్, పార్టీ ఆఫీసులు, నేను చెప్పాను కదా సార్, గవర్నెన్స్ నడవట్లా, పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తా ఉంది. ఓకే. సో నేను ఇంకో విషయం చెప్పాలి సార్. సో మా మిత్రుడు మాట్లాడుతూ కేసు పెట్టుకోవచ్చు అన్నారు. మరి కేసు పెట్టుకోవచ్చు కదా, మరి అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఎందుకు దాడికి వెళ్ళారు? కేసు పెట్టుకోవచ్చుగా. మేము అధికారం మదంతో పోయారా? మీకు ఒక రూలు, మాకు ఒక రూలా? సాక్షి పేపర్ మీద కేసు పెట్టుకోవచ్చుగా. ఎందుకు దాడికి పోయారు? ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు ఉన్నారు, బీజేపీ వాళ్ళు. ఎందుకు దాడికి వెళ్ళారు అడుగుతామని చెప్ప. మీరు కూడా కేసే కదా పెట్టాల్సింది. దాడికి ఎందుకు వచ్చారు? డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడికి ఎందుకు వెళ్ళారు? కేసే కదా పెట్టాలి. కేసు పెట్టి కోర్టు విచారణ జరగాలి కదా, దాడికి ఎందుకు వెళ్ళారు? ఇక దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళు ఎన్ని చోట్ల దాడులకు వెళ్తున్నారో లెక్కలతో సహా చూపించమంటావా? కేసులే కదా పెట్టాలి. చెప్పేది 5 ఏళ్ల పాటు అధికారంలో అందరూ దాడులు చేశారు. తెలుగుదేశం పార్టీ సమర్థించుకున్న ఒక నాయకుడు అన్న తర్వాత ఒక స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడిన మాటల మీద కూడా రెస్పాండ్ అవ్వండి. ఆయన నిజంగా చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం ఆయనకి చిన్న పని అని చెప్పారు. కానీ తప్పు చేయనన్నారు, చట్టమే తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు. తీసుకోమనండి, ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా? ఆయన తీసుకోమనండి, ఎవరు వద్దన్నారు? కానీ చట్టాన్ని చేతిలో, సార్ ఒక్క నిమిషం సార్, ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకోవల్లా చట్ట ప్రకారమే సార్. తెలితే ముందు అరవ శ్రీధర్ నరికట్టండి, అదేవిధంగా కిరణ్ రాయల్ నరికట్టండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు, చట్ట ప్రకారమే. ఇక ఆఖరికి నిన్న నేను మాట్లాడాడు సార్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి గురించి గంట ఆడియోలు ఉన్నారు సార్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్, వీళ్ళు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసిన గంట, అరగంట వీటన్నిటికీ ఒక్క బాధితులు కొల్లారు సార్. ఒక్కరు బయటకు వచ్చి ఈ రోజుకి వీళ్ళ ప్రభుత్వం వచ్చిందిగా, వీళ్ళ ప్రభుత్వం ఒక్క బాధితురాలు లేరు. కానీ నేరుగా ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే, నాకు మా అన్యాయం జరిగింది మహాప్రభు అని చెప్పి మహిళ వస్తే ఆ మహిళకు న్యాయం చేయాల్సింది పోయి తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన అతను ఫైబర్ లాటరీ తీసుకొని కొడుతున్నాడు. మనం అందరం చూస్తా ఉన్నాం. మంచి ప్రభుత్వం, బ్రహ్మానందం మంచి పొద్దున అంటాడు సార్, అది మంచి ప్రభుత్వం సార్. ఇక జనసేన పార్టీ వీరవాసం, జనసేన పార్టీ వీరవాసం సార్. వీరవాసానికి చెందిన జెడ్పీటీసీ విజయలక్ష్మి అనే ఆ పార్టీకి చెందిన మహిళని లోబర్చుకొని ఆ అమ్మాయిని గంజాయి చాక్లెట్లు ఇచ్చి ఆ అమ్మాయిని కొట్టారు సార్. విజువల్స్ చూసారో లేదో మీరు? మంచి ప్రభుత్వం. కోన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్. ఇప్పుడు మీరు వీళ్ళ పేర్లు రోజు చెప్పే పేర్లేగా శేఖర్ రెడ్డి గారు, రోజు చెప్పే వచ్చి మా తన మాన ప్రాణాలకు రక్షణ లేదు మహాప్రభు అని కంప్లైంట్ ఇస్తుంటే తిరిగి వాళ్ళ మీద దాడి చేసే మంచి ప్రభుత్వం సార్ ఇది. వీళ్ళు మాకు నీతులు చెబుతున్నారు. ఒక మాట అండి, నాయకుడు అంటే స్టాండ్ ఉండాలని చెప్పి నేను ముగిస్తున్నా. ఒక్క నిమిషం, విజయకిరణ్ 1 minute లో ముగిస్తాను. నాయకుడు అంటే స్టాండ్ ఉండాలి అని చెప్పి విజయకిరణ్ మాట్లాడు సార్. నిజమే సార్, నాయకుడు అంటే ఒక స్టాండ్ ఉండాలి సార్. ఏదైతే 2000 విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం సార్. 2014 ఎన్నికలకు ముందు 14 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మంచోడు, మోడీ మంచాయన సార్. 2018 వచ్చేసరికి మోడీ ఉత్సాహం ఇలా సార్ మాట్లాడింది. మాకు మోడీ గారు అంటే అద్భుతమైన గౌరవం ఉంది సార్. ఓపెన్ గా మా దేశ ప్రధానమంత్రిగా మేము మోడీ గారిని గౌరవిస్తాం సార్.
మరి ఆయన గౌరవించే కానీ మోడీ వ్యక్తి గారిని- బీజేపీ వాళ్ళు మోడీ రాష్ట్రాన్ని పంట ద్రోహులని అంటున్నారు మీరు. సార్ ఆయన గౌరవించే వ్యక్తులు అయితే ఇందాకే కదా మీరు బీజేపీని మా నోటికొచ్చిన సార్ మాట్లాడారు. బీజేపీ మా ప్రభుత్వానికి ద్రోహం, మా రాష్ట్రానికి ద్రోహం చేసిందని చెబుతున్నాం. కానీ ఆ చైర్కి మేము రెస్పెక్ట్ ఇస్తాం. చైర్కి ఇస్తున్నారా మనిషికి ఇస్తున్నారా క్లారిటీగా చెప్పండి. సార్ ఆ చైర్ లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ఇస్తున్నాం సార్. ఓకే. ఆ చైర్ లో రవికిరణ్ కూర్చుంటే రవికిరణ్ కూడా ఇస్తాం మేము. ఎస్, ఒక విషయం అండి. సో ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని పంటబూతులు తిట్టింది ఎవరు సార్? ఇదే పత్రికను అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించింది ఎవరు సార్? అవన్నీ ఇప్పుడు అవసరం. మన చర్చ ఏంటి? సార్ ఇన్ని సంవత్సరాల వైరుధ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో శేఖర్ రెడ్డి గారి సమయం లేదు ఇంకా. ఇప్పుడు ఆ పాత అంశాలన్నీ తీసుకొని వస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారో తెలుసు, విడుదల రజనీ గారు ఏమన్నారో తెలుసు. అదే ఎంతో మంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టువాలని తెచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు, మంత్రులు కూర్చోబెట్టారు. సార్ 1 మినిట్ స్టాండ్ గురించి రాజకీయాల్లో మాట్లాడకూడదు సార్. ఓకేలే. స్టాండ్ గురించి తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు గారి మనుషులు మాట్లాడుతూ ఉంటే ఓకే ఇంకా మేము దేంతో నవ్వాలి? రైట్. ఆలోచన రావాలి ఒకసారి. విజయకిరణ్ గారు, ప్రజా దర్బార్లో సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయా? గతంలో స్పందన పెట్టి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ గారికి ఒక